అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీం ముచ్చట తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పాడి కౌశిక్ ఇంటికి పోయి పలకరిచ్చిన కేటీఆర్. అరకెపుడి తీరు మీద గట్టిగానే అయిండు ఫైర్. పంటేసినోళ్ళకే రైతు భరోసా పైసలు ఇస్తారటిగా. ఇదివరకు పడావు భూములకిచ్చి పైసలు వేస్ట్ అయినాయట బాగా. ముస్లింల డాన్స్ తోని జోరుగా అయింది నిమజ్జనం. ముర్చిపోయిరు కండ్లారా చూసిన జనం. 2 వారాల అమెరికా టూర్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. వచ్చుడొచ్చుడుతోటే కౌశిక్ రెడ్డి అన్న ఇంటికి పోయిండు. పరామర్శలతోటి పరమ బిజీలు ఉన్నాడు. గా ముచ్చటేందో పురాగడుచుకుందాం పాండ్రి. కేటీఆర్ సార్ అమెరికాకెళ్ళి అచ్చుడే ఆల్సము సీదా కౌశిక్ అని ఇంటికి పోయిండు. ఇక పోరుతోటే మొన్న గాంధీ అన్సార్లు అటాక్ చేసినప్పుడు ఇంటి అద్దాలు ఎట్లా వలిగినాయి ఏం కథ అని మొత్తం చూసిండు. ఇక బైపాస్ సర్జరీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్న కౌశిక్ అన్నోళ్ళ మామను మందలిచ్చిండు. ఏం కాదు ధైర్యంగా ఉండాలి, మేమంతున్నాము అని ఇంటోళ్ళకి చెప్పుకొచ్చిండు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగానే సురుకులు పెట్టుకొచ్చిండు. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమన్నా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికెప్పుడు గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా? నీ ప్రభుత్వమా? నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? ఎమ్మెల్యే ఇంటి మీదకి అరికపూడి గాంధీ అన్సార్లు రౌడీ లెక్క బండ్ల కొండంగా లెక్క ఎలాడుకుంటూ వస్తుంటే పోలీసు వాళ్ళని ఎస్కాట్ ఇచ్చి తోలుతారా? 10 ఏళ్లలో ఇటువంటి చూసినామా? శాంతి భద్రతలు కూడా కాపాడవలసిన జిమ్మేదారి సర్కారులది కాదా అని గరమైండు. గేటెడ్ కమ్యూనిటీ లోపలికి గంతమంది దూసుకొస్తుంటే పోలీసు వాళ్ళు కావాలంటే ఏం పడావ చేస్తున్నట్టు అని ఫైర్ అయ్యిండు. ఇక అట్లనే పోయి హరీష్ రావు సార్ను మందలిచ్చిండు. అంటే ఇంకా మొన్న భార్య జీవిడిచిన లక్ష్మారెడ్డి సార్ ఇంటి పోయి పరామర్శించిండు. మేము వచ్చినాక రైతు బంధును రైతు భరోసా చేసి చెట్లకు, పుట్లకు, రోడ్లకు, పడవడ్డ జాగలకిచ్చుడు బంద్ చేస్తాం. పంటలు పండించే నికార్సన రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పిండుగా సీఎం సారు. అన్నట్టే ఇప్పుడు పంటలు పండియకుట ఎకరాలకు ఎకరాలుండి లక్షలకు లక్షలు రైతు భరోసా తీసుకొని జల్సాలు చేస్తున్నోళ్ళ తోకలు కత్తిరించిండు సీఎం సారు. ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని సాబ్సిదా చెప్పేసిండు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎవరికి రాదన్న దాని మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ క్లారిటీ ఇచ్చేసిండు. ఇప్పటి సంది ఎవరైతే పంటలు తీస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటారట. పడావ పెట్టేటోళ్లకు ఇయ్యమని చెప్పేసిండు. గత సర్కారీ పథకం పేరు మీద 25,000 కోట్ల అట్టిగా ఆగం పట్టించింది. పంటలు పండించే అసలు రైతుల కంటే జాగలను పడావ పెట్టి ఎకరాలకు ఎకరాలను ఆసాములే బాగుపడ్డారు. అసొంటోళ్ళందరికి గతిరిచ్చినము. నిజమైన రైతుల నెరకబట్టి వాళ్ళకే ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. అట్లనే తీరు కారణాలతోటి రుణమాఫీ రాకుంటున్న ఇంకో 3 లక్షల మందికి జల్దిగానే రుణమాఫీ చేస్తామని వచ్చిరు. దీంతో సర్కార్ రైతు భరోసా అందరికీ ఏదని క్లారిటీ వచ్చేసింది. నిజానికి బీఆర్ఎస్ ఓడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. 100 ఎకరాలున్న లీడర్లకు, కోట్లు తీసుకునే సినిమాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు వచ్చిందని మస్తుగా వార్తలు వచ్చినాయి. అట్లా అందరికి కాకుండా లిమిట్ పెట్టి పథకానికి కత్తెర పెట్టాలంటే కూడా అప్పటి సర్కార్ పెడసేవన పెట్టింది. దాంతో 5-10 ఎకరాలున్న రైతుల కంటే 30-40 ఎకరాలుండి ఏం పంట వేయకుండా వట్టిగా పైసలు తీసుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే వ్యతిరేకత కూడా చాలా మందికి ఉండే. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పొచ్చు అని అంటూ రాజకీయ నిపుణులుగా. తెలంగాణలో గమ్మతి రాజకీయం అవుతుంది ఇప్పుడు. షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధన్న ఏ పార్టీలు ఉన్నాడో షేర్ లెక్క చెప్పే ధైర్యం ఆయన చెయ్యడు.
ఈయనది మా పార్టీ, మా దాంట్లో దుంకిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అధికార పార్టీ వాళ్ళు అంటారు, ఇల్లీగల్ గా మా పార్టీకి వెళ్ళి జంప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక ఇట్లా లొల్లి నడుస్తుంటేనే గా దాటులేంది అని పొన్నం సార్ని అడిగితే ఏమంటుండో చూడురి. ఆర్టీసీ బస్సుల మంత్రి పొన్నం సార్ ఉండి తమ్ముడు తనోడైనా ధర్మం తప్పొద్దన్నట్టే మంచి మాటలు చెప్పుకొచ్చిండు. కౌశిక్ రెడ్డి ముందుగా రెచ్చగొట్టింది కాబట్టి గాంధీ అట్లా ఇంటికి పోయి దాడి చేసిండు. అలా ఇద్దరు తప్పే ఉన్నది. ఇంటికి పోయి అక్కడ గాంధీకి లేదు, ఇంటి మీద జెండా ఎగరేస్తా అనే అక్కడ కౌశిక్ లేదని చెప్పుకొచ్చిండు. అయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉండి బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటి మీద కండ్వ కప్పుకొని జెండా ఎగరేద్దామని చెప్పుడు కూడా తప్పేనా అని వాళ్ళు అనుకొస్తున్నారు. చీర గాజులు వేసుకోర్రి అని రెచ్చగొట్టుడు కౌశిక్ పద్ధతేనా అని వీళ్ళు తిట్టిపోస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు ఎత్తి 12 దోషుల మంది పోసుకుంటున్నారు. ఇక పొన్నం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇట్లా రేపుతున్నారు. కౌశిక్ ను కంట్రోల్ పెట్టవలసింది పోయి వాళ్ళే ఎక్కిస్తున్నట్టున్నారని అనుకొచ్చిండు. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీదకి పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా. భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదనే చెప్తాం. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యం ఉన్నట్టున్నది వాళ్ళకు అని తిట్టిండు. బీఆర్ఎస్ వాళ్ళకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఏమొస్తుంది? హైదరాబాద్ ను చంద్రాలు సార్ తర్వాత ప్రపంచ పటం నిరికిద్దామని చూసిందే బీఆర్ఎస్. వాళ్ళెందుకు అట్లా చేస్తారని నెటిజన్లు కూడా అన్నబట్టిరు. పీఏసీ పదవి అరకపుడికిస్తే లొల్లైతే తెలిసి కూడా మీరే సిచ్చురేపిరని ఆ బదన మా మీదేసి జీహెచ్ఎంసీ ఓట్ల లబ్ధి పొందాలని చూస్తారని ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇగో ఈ తీర్ల కౌశిక్ వర్సెస్ అరకెపూడి పంచాది ఎన్నెన్నో మలుపులు తిరుగుకుంటూ పోతున్నది. మరి ఇట్లా తిరిగి 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 ఆఖరికి ఏ తీరానికి చేరుతో చూడాలి. ఓడలు బండ్లు అయితే బండ్లు టైటానిక్ లెక్క మునిగిపోతాయి. టైం ఎవ్వరికి ఎప్పుడు ఒక్క తీరుగుండదని చెప్పే మాటలు ఇగో గిసోంటి చూసినప్పుడే అచ్చరాల పచ్చి నిజం అనిపిస్తది. కొన్ని రోజుల కింది దాకా జగన్ మావయ్య అనుకుంటా జనంతోని క్యూట్ గా పిలిపించుకున్న పాంకపాటి పెబ్బ ఇప్పుడు ఇగో ఇట్లా మావయ్య అని మందితోని ర్యాగింగ్ చేపించుకునే స్టేజ్కి వచ్చింది పాపం. నూతిల వడ్డల మీదే నూరు ముచ్చట్లు అన్నట్టు ఓడిపోయి బాధలున్న ఏపీ మాజీ సీఎం జగన్ ఏడడిచిపెట్టకుండా అన్ని తీర్లు అరుచుకుంటారు పాపం. సోషల్ మీడియాలనే కాదు డైరెక్ట్ గా కూడా కన్ను తిరిగే కామెంట్లు, ఊప్స్ అనిపించే ట్రోల్స్ తోని ఇచ్చి పడేస్తున్నారు జనాలు. పవర్లు ఉన్నప్పుడు అంటే పరదలు కట్టుకొని పబ్లిక్ గాని రాకుండా కవర్ చేసుకొని పోయేటోడు గానీ ఇప్పుడు అధికారం లేకపోయే వరకల జనాల మీద మమకారం చూయించుకుంటా మళ్ళా అభివాదాలు చేసుకుంటా ఆంధ్ర జనాలు తానే పోతుండగా జగన్ అన్న. అట్లనే లేటెస్ట్ గా పిఠాపురం పోతే ఆడ కొందరు మందిని మాస్ ర్యాగింగ్ చేసిరు పాపం. జగన్ పబ్లిక్ ను వల్కరించుకుంటా నవ్వుకుంటా నమస్తే పెడుతున్న వీడియోలు తీసి జగన్ మామయ్య నా ఓటుని ఇక ఏలే పీల్గా ఆకు అనుకుంటా ట్రోల్ చేసిరు ఇట్లా పాపం. వేరే వేరే జాగాలంటే ఏమో గానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గం కాడికే పోతే ఉట్టిగా నేడిచి పెడతారు. ఇక ఇట్లా సెటైర్లు వేసి ర్యాగింగ్ చేసి ఇజ్జ తీసి గజ్జె కట్టినంత పని చేసిరు పాపం. ఇక ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ఏమో ఈ వీడియోని చూసి చూడనట్టుంటే జన సైనికులు మాత్రం జనాలకు ఎక్కువ పోవాలని చేతుల్లో షేర్లు చేస్తారు. ఇక రాజకీయాలన్నకి ఇస్తుంటే అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి. నీ తెలివందా? నువ్వేం పీకర్ వాడకు మనసులో పెట్టుకొని మొదలుపడిపోకే జగనన్న ఏమంటున్నావు? మనిషిని తోటి మనిషి నమ్మకుంటా ప్రేమ చూపించకుండా అయిన ఈ రోజులల్లో కూడా కొన్ని జీవాలు సాదుకున్నోళ్ళ మీద చూయించే పాయరం చూయిస్తుంటే పానం నిమ్మలం అనిపిస్తుంటది. ఓ కుక్కను తెచ్చి యాలకింత గంజి పోసినా తినంగా మిగిలినంత సదిబువ్వ పెట్టినా చాలు బయటోళ్ళు ఇంట్లోకి రాకుండా కావలి కాసి మనం బయటికి వెళ్ళి ఇంటికి రాగానే మీదికి ఎక్కుకుంటా నాకుతుంటాయి. ఆఖరికి సాదుకున్నోళ్ళ పానం మీదికి వచ్చినా గానీ ఇడవకుంటే ఇగో ఈ తీర్లాభిమానం చూయిస్తాయి. దీని ఉరుకుడు సల్లగుండా ఏదో రన్నింగ్ పోటీ పెట్టినట్టు వెనకకు మరలి చూడకుండా ఎవరో ఎంబడిబడి కొడుతున్నట్టు ఉరికే దొరుకుతుంది కదా అని అనుకుంటుర్లే. అది ఎందుకు పోతుందో తెలిస్తే అని అంటారు పక్క. ఆ ముంగటంగా పోతుంది అంబులెన్స్. ఆ కుక్కను సాదుకున్న ఆయనకు పానం బాలేక దాంట్లో దావకానకి వేసుకపోతుంటే ఇంటికాంచి ఇది కూడా ఇట్లా అంబులెన్స్ వెనక ఊరుకొచ్చురు పెట్టిందట. పాపం యాలకింత నాకింత పెడిగ్రీ పెట్టి బిడ్డ లెక్క చూసుకునే మా ఓనర్కి ఏమైందో ఏమో ఆయన పానం బాలేక దావకాన్లో పడితే నాకు ఇంటికాడ ఎట్లుండ బుద్ధి అవుతుంది. నేను కూడా ఓ తాని టూర్కొస్తుంటే అంబులెన్స్ లో చూసిరట. దీని ప్రేమ సల్లగుండా ఆయనతో ఉరికి దమ్మో చడ్డం పడితే అదో పరిశాన్ మళ్ళా ఎందుకు వచ్చిన రపరపా అని దాన్ని కూడా అదే అంబులెన్స్ లెక్కించి పట్టుకపోయారు. బయట దేశంలో అయినా ఈ ముచ్చట్ని అంబులెన్స్ వెనక పోతున్న బండో లెవెల్లో వీడియో తీసి పెట్టే వరకలా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటాయి గానీ ఇది వీర విశ్వాసానికి పట్టలేనంత పాయరానికి బ్రాండ్ అంబాసిడర్ ఉందిగా అనుకుంటా చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతురు. నమ్మినందుకు నాశనం పట్టించే మనుషుల కంటే ఇటువంటి మూగజీవాలనే అనుకుంటా ఇంకొందరు ఈ వీడియోని షేర్ చేసే వరకలా ఆ కుక్క ఉరికిందానికంటే డబుల్ స్పీడ్ తో తిరుగుతుంది ఈ వీడియో. ఇక
ఖుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.